ஆண்டாள் திருவடிகளே சரணம். கீழ்வானம் வெல்லென்று எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான். மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராயந்து அருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవిటే మంచిదని ఎంచి వారినందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలంగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లెమ్ము. ఆశ్వాసల రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుడి సన్నిధికి పోయి మననోమునకు కావలసిన పా అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమచ్చటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టమును వెంటనే నెరవేర్చును అని గోదాదేవి ఆ శకితోటి లేపుతూ చెప్తున్నటువంటి ఈ యొక్క పాసురానికి భావము.